2-3 తారీఖు మధ్యలోని ఇండియా తలదించుకునేంత పని జరిగింది. ఎంతలా అంటే అసలు చెప్పడానికి నాకు సిగ్గులాగా ఉంది. ఒక ఫారిన్ కంట్రీ అమ్మాయి, స్పానిష్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. 7 దుండగులు ఆవిడ పైన అత్యాచారం చేశారు. అసలు ఇది ఎంత అంటే ఇండియా పరువు తీసినంత పనే అయ్యింది. ఇలాంటి నా కొడుకులకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏటి జరిగింది అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళు స్పానిష్ అనమాట. వీళ్ళు బంగ్లాదేశ్కి వచ్చారు. అక్కడ ఆ కంట్రీలో ఉన్న అంటే వ్లాగర్స్ అనమాట. బైక్లో తిరిగేసి ప్రతి ఒక్క స్టేట్కి వెళ్ళేసి అక్కడ ఉన్న ఏరియాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. సో వీళ్ళు బంగ్లాదేశ్ మొత్తం కంట్రీలో ఏ ఏరియాలు తిరగాలో తిరిగేసి వచ్చిన తర్వాత మన ఇండియా మీదుగా వెస్ట్ బెంగాల్ మీదుగా జార్ఖండ్ వెళ్తున్నారు. ఆ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్కి జార్ఖండ్కి మధ్యలోని జార్ఖండే అక్కడ హైవే పక్కన చిన్న టెంట్ వేసుకొని ఆ నైట్ అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే లాంగ్ జర్నీ చేశారు కాబట్టి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే లాడ్జ్ ఎక్కడ దొరకలేదు ఆ దగ్గరలో అనేసి అక్కడ టెంట్ వేసి రెస్ట్ తీసుకుంటున్నారు. సో రెస్ట్ తీసుకున్న తర్వాత రాత్రి 12-1 గంట ఇలాగ అవుతుంది. 7 దుండగులు ఆ టెంట్లో దూరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న 10,000 రూపాయలు డబ్బులు లాగేసి లాగిన తర్వాత వెళ్ళలేదు. చూడండి వాళ్ళు ఎంత క్రూరమైన మనుషులు, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుందో చూడండి. ఆఖరికి ఆ ఆవిడ మీద అత్యాచారం చేశారు 7. అంటే వీళ్ళకి భయం లేదనమాట. ఇండియాలో పుట్టి అంటే వీళ్ళకి భయం లేదు. ఆడదాన్ని మనం అంటే ఏడిపిస్తే ఏమవుతుందిలే అన్నట్లు ఫీలింగ్ ఉందన్నమాట వీళ్ళకి. అంటే వీళ్ళకి భయం లేదు. మన చట్టం ఎలాగుంది అంటే మరి అవతల వాళ్ళకి వణుకు పుట్టాలి. సౌదీలో చూడండి, ఇష్టం లేని ఆడదాని మీద చేస్తే ఏటవుతుంది? నడి రోడ్డు మీద వచ్చి పీక నరికేస్తారు. అలాంటి చట్టం ఇక్కడ రావాలి. ఇలాంటి నా కొడుకులకి ఏడ్ చేయాలి. స్పానిష్ అమ్మాయి మీద అత్యాచారం చేశారు 7. వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇంకా ఇలాంటి తప్పుడు చేసిన వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి చట్టం తేవాలి. చెత్త నా కొడుకులు 7. అంటే ఇప్పుడు ఫారినర్స్ కంట్రీ మన ఇండియా మీద ఎంత మంచి గౌరవం ఉంది. వాళ్ళు ఏమంటారు? ఇండియా లాంటి కల్చర్ ఎక్కడా లేదు, అంత మంచి కల్చర్. రెండోది వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఆ స్పానిష్ 2 కపుల్స్ ఏమన్నారంటే ఇండియా మంచి కంట్రీ, ఇండియా లాంటి కంట్రీ ఎక్కడా లేదు, ఇండియాలో ఇలాంటి జరుగుతున్నాయంటే నేను నమ్మను, ఎక్కడో 2-3 ఉంటారు ఇలాంటి బికారాదోళ్ళు అనేసి అన్నారు వాళ్ళు. అంటే చూడండి, ఇంత అన్యాయం జరిగినా సరే మన ఇండియాని పాజిటివ్గానే మాట్లాడారు వాళ్ళు. అందు గురించి నేను ఈ వీడియో చేశాను. ఇలాంటి 7కి ఎలాగ చేయాలంటే వాళ్ళ అంగని మోసం కొడతారు. దొంగ చూసారా, ఆ దొంగ మీద అంగం పెట్టి కత్తితో నరకాలి ఇచ్చేస్తారు. అప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళకి వెన్నుపోసులని భయం పడుతుంది. లేకపోతే వీళ్ళు జడరు ఎంతకు తెగించారు చూడండి. 3 ఆల్రెడీ దొరికిపోయారు, 4 వచ్చేమో పరారీలో ఉన్నారు. ఒకవేళ వీళ్ళు 7 దొరికి వీళ్ళకి ఎలాంటి శిక్షిస్తే బాగుంటుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.